అలాగే దైవజనుల ఎడల మీరు చూపుతున్న ప్రేమను పొందుతున్నందుకు నిజంగా నేను చాలా దేవుని యందు సంతోషిస్తున్నాను పిల్లరా. ప్రభునందు పెళ్ళైన గ్రామస్తులకు అలాగే సంఘస్థులకు, చిన్నలకు పెద్దలకు మీ అందరికీ ప్రభునామం పేరిట శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము పిల్లరా. దేవుడు మనల్ని అందరినీ ప్రేమించి మనకు అనుగ్రహించిన మన జీవితాల్లో మనకిచ్చిన ఈ సమయాన్ని మనందరం సద్వినియోగం చేసుకుందాం పిల్లరా. దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనల్ని మన కుటుంబాలని ప్రేమించి ఈ విధంగా ఆయన సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మనందరికి ఇచ్చాడు పిల్లరా. నిజంగా ఇది మాటల్లో చెప్పలేని లేదా పదాలతో వర్ణించలేని ఒక గొప్ప అవకాశంగా మనం భావించాలి పిల్లరా. దేవుని సన్నిధి, దేవుని వాక్యం విలువ తెలియడానికి ఒక ఆయన ఒక కథ రూపంలో దాన్ని చెప్పడం జరిగింది పిల్లరా. అదేంటంటే, ఒకసారి ఒక రాజుగారు ఒక 5 వ్యక్తుల్ని పిలిచాడండి పిల్లరా. వాక్యం విలువ తెలియడానికి ఆయన చెప్పిన మాట చెప్తున్నాను పిల్లరా మీకు. ఒక రాజుగారు ఒక 5 వ్యక్తులను పిలిచాడు. దగ్గరికి పిలిచి రాజుగారు చెప్పింది ఏంటంటే, ఈ గదిలో ఒక వస్తువుని నేను ఉంచాను. ఆ వస్తువుని మీరు మోయగలిగినంత లేదా మీరు తీసుకువెళ్ళగలిగినంత మీరు తీసుకుని అదిగో కనుచూపు మేరలో ఒక గీత గీశాను అడ్డంగా. ఎవరైతే ఆ గీతను దాటతారో అదంతా మీకు సొంతం అన్నాడంటండి రాజుగారు. అందరు ఇక్కడే ఉన్నారండి, వింటున్నారు నా మాట? వినాలి జాగ్రత్తగా. కొన్ని నిమిషాలే, 45 నిమిషాలు ఉన్నారు మామయ్య గారు. సేమ్ అలాగే 45 నిమిషాల లోపే నా మాటలు ముగిస్తాను పిల్లరా. గమనిద్దాం. ఇదిగో ఆ గీత కనుచూపు మేరలో గీత కనపడుతుంది కదా. ఈ గదిలో ఉన్న వస్తువుని ఎవరైతే తీసుకుని ఆ గీత దాటుతారో ఆ గీత దాటగానే మీరు తీసుకువెళ్తున్న ఆ వస్తువు మీకు సొంతం అవుతుంది అని చెప్పి రాజుగారు చెప్పారంట పిల్లరా. ఓహో భలే ఉంది అని చెప్పి ఈ 5 ఆ గదిలోనికి లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఇసుక గొట్ట ఉందంటండి. లోపల ఇసుక ఉందంట లోపల. దానిలో ఒక అతను ఏం చేశాడంటే, రాజుగారు ఇసుకని ఎందుకు తీసుకెళ్ళమన్నాడు అంత దూరం? ఏమో దీనిలో ఏదన్నా పరమార్థం ఉంటుందని అమాయకంగా రాజు చెప్పిన మాటను స్వీకరించి గబగబా అటు ఇటు చూస్తే ఆ సరుకు తీసుకెళ్ళడానికి, ఆ ఇసుక తీసుకెళ్ళడానికి కావలసిన సంచులన్నీ లోపలే ఉన్నాయంట పిల్లల. రాజుగారు వాటిని కూడా సిద్ధం చేశారు. గబగబా ఒక గోరి సంచి తీసుకున్నాడు, దానిలో నిండా నింపుకున్నాడు. గబగబా బయలుదేరి నిదానంగా బయటకు వస్తున్నాడు. అతను చూసినాడు అనుకున్నాడు, ఇటు పిచ్చోడ్లాగా ఉన్నట్టుగా. ఎంత ఇసుక ఎందుకు రైడ్కి, అసలు ఏం చేసుకుంటాడు దీంతో? ఒకవేళ నీదే అవుద్ది అన్నాడు అనుకో రాజు. ఎంత ఇసుక ఏం చేసుకుంటాడు? ఎంత బరువుగా ఇసుక తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇన్ని పనులు ఉన్నాయి మన దగ్గర. ఎన్ని పనులు చేసుకుంటే ఇసుకను మనం కొనుక్కోలేము. ఎందుకు ఇసుక కోసం ఎంత బరువైన ఇసుకని ఎలా మోసుకుని అంత దూరం ఎందుకు వెళ్ళడం అని చూశాడంటండి పక్కనుండు. చూసి ఏం చేశాడంటే, దానికంటే సగం పట్టే ఇంకొక సంచిని తీసుకున్నాడు. చిన్న సంచిని ఇంకొక అతను. ఎంత అనవసరం, ఎందుకు ఎంత పెద్ద సంచి, చిన్న సంచి చాలు అని చెప్పి చిన్న సంచి తీసుకున్నాడు. తీసుకుని ఆ సంచి నింపుకుని అతను బయలుదేరాడు. 2వ అతను పక్క నుంచి 3వ అతను చూస్తుంటాడు. చూసి ఊరి ఈడు కూడా పిచ్చోడ్లాగా ఉన్నాడు రా, సగం సంచి వేసుకెళ్తాడు. ఎందుకు ఇసుక, ఎందుకు పనికిరాదని ఒక చేతి సంచి ఉంటది కదండి, చేతి సంచి, ఆ సంచిలో నింపుకున్నాడు 3వ వాడు. 4వ వాడు పక్క నుంచి చూస్తున్నాడు ఈ ముగ్గురిని. చూసి ఈడేమనుకున్నాడంటే, ఎంత శ్రమ కూడా అనవసరం, ఒక గుప్పుడు చాలు అనుకో 2 గుప్పులతో 2 గుప్పులు పట్టుకున్నాడంట. ఒక గుప్పుడు సరిపోతుంది. సంచి ఎందుకు, బరువు. ఆ దానిలో సగం ఎందుకు, మళ్ళీ బరువు. చేర్చైనా బరువే కాబట్టి ఒక గుప్పుడు చాలనుకుని గుప్పుడు పట్టుకున్నాడు అంటండి. ఇంకొకడు లోపలికి వెళ్ళినట్టు
లోపలికి వెళ్ళి అన్ని గమనించాడు ఆ నలుగురిని. ఈ ఐదవడు అనుకుంటున్నాడు, ఏం చేసుకుంటాం అసలు దీంతో, ఏమీ తీసుకెళ్లకుండా వెళ్ళిపోదాం అనుకున్నాడు. అది రాజుగారు ఏదో ఒకటి తీసుకెళ్ళమన్నాడుగా మరి, కాబట్టి ఏం చేద్దాం అంటే ఖాళీ చేతుల్లో జేబులో పెట్టుకుంటాను. ఏదో తీసుకున్నట్టు జేబులోకి ఖాళీ చేతుల్లో జేబులో పెట్టుకుని నడుచుకుంటే వెళ్ళిపోతాను రాజుగారి ముందు. కాబట్టి ఏదో తీసుకెళ్తున్నాను అనుకుంటాడు రాజుగారు అనుకుని బయలుదేరారండి ఐదుగురు. మొదటి వాడు సంచి నిండా పెట్టుకున్నట్టు, దానిలో సగం రెండో వాడు పెట్టుకున్నాడు, మూడో వాడు ఒక సంచి పెట్టుకున్నాడు, నాలుగో వాడు ఒక గుప్పిడితో పట్టుకున్నాడు. మొదటి వాడు అలా జరుగుతూ ఏదైతే గీతను రాజుగారు గీశారో ఆ గీత దాటిన తర్వాత మూటను ఓపెన్ చేశాడంటండి. ఆ ఇసుకంతా కూడా వజ్రాలుగా మారిపోయాయంట. వెనక మూట తెస్తున్న వాడికి ఈ సంగతి కనపడింది. అరే అంత తప్పు చేశాను నేను, అసలు ఇసుక అనుకున్నాను దాన్ని, నాకు దాని విలువ అర్థం కాలేదు. అరే రత్నాలు ముత్యాల ఇవన్నీ, అరే ఎంత తప్పు చేసేంద్రా నేను అనుకున్నాడు. అలాగే బాధపడుతూ గీత దాటాడు. ఇతను కూడా ఓపెన్ చేయగానే అవి రత్నాలు ముత్యాలుగా ఉన్నాయి. తర్వాత మూడో వాడు ఆల్రెడీ కన్నీళ్లు మొదలెట్టేశాడు. కారణం పెట్టి మూడో వాడు చేర్చి మాత్రమే తీసుకుపోతున్నట్టు. అలా చేర్చి తీసుకెళ్లిన వాడు మరలా అక్కడికి వెళ్ళి చేర్చి తీసిన తర్వాత అవి కూడా ముత్యాలుగా రత్నాలుగా ఉన్నాయి. వెనకొచ్చేవాడు గుప్పెడతానే తెచ్చుకున్నాడు పాపం. అరే నాకెంత బలం ఉందిరా, నాకెంత శక్తి ఉంది. వాడు మూటే మోసాడు, నేనైతే 2 మూటలు మోసేవాడిని. అనవసరంగా 2 గుప్పిళ్ళే తెచ్చుకున్నాను రా నేను. ఇక మూడో వాడు అయితే అక్కడ దొర్లు ఏడుస్తున్నాడండి. ఐదోవాడు ఎందుకని ఏమీ తీసుకోలేదు పాపం, ఖాళీ జేబుల్లో చేతులు పెట్టుకొచ్చేటట్టు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గీత దగ్గర దొర్లి ఏడుస్తున్నాడు అంటండి. కారణం ఏంటో తెలుసా? ఏమీ తెచ్చుకోలేదు. పిల్లరా, ఎందుకు ఈ సందర్భాన్ని మేము ముందుంచానంటే, దేవునిలో గడుపుతున్న ఈ క్షణాలన్నీ కూడా ముత్యాలతో రత్నాలతో సమానం. వీటన్నిటికీ ఒక రోజు లెక్క కట్టిస్తాడు పిల్లరా దేవుడు. చాలా మందికి ఏమైందిలే ఆదివారం వెళ్ళకపోతే, ఏమైందిలే ఇంటి దగ్గర ఉంటే, టీవీ పెడితే వాక్యమే కదా, నేను చదువుతున్నాను వాక్యమే కదా. చాలా మంది అనుకుంటున్నారండి, రావట్లేదు దేవుని సన్నిధికి. జాగ్రత్త, నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఖాళీ జేబులు పెడుతున్నావు లోపల, ఖాళీ జేబులు. దేవుడు వీటన్నిటికీ లెక్క కట్టి అప్పుడు ఇస్తాడు పిల్లల జీతం. అప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా అంటే, తిరిగేవాళ్ళు ఖాళీ జేబులు పెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఏడుస్తారు, రొమ్ము కొట్టుకుంటారు. అమ్మో, ఎంత విలువైనదా దేవుని వాక్యం, ఎంత విలువైనదా దేవుని సన్నిధి. ఆ రోజే నాకు తెలుసుంటే అందరికంటే ముందు చర్చికి నేనే వెళ్ళేవాడినండి, అందరికంటే ముందు పరిచర్యలో నేనే ఉండేవాడినండి. అరే ఎంత తప్పు చేశారు అని బాధపడే రోజు వస్తుంది పిల్లరా. అలాంటి వారిలో మనం ఉండకుండా మనందరం ఉపయోగకరమైనది ఎంచుకున్నాం. మనం అదృష్టవంతులమైన ఖచ్చితంగా. మనం పడిన శ్రమకు ఫలితం ఉందా? ఉంది. మనం చేసిన కష్టానికి జీతం ఉందా? ఉంది. మీ పనులన్నీ పక్కన పెట్టుకొచ్చారు పిల్లరా. ఎంత అనుకూల పరిస్థితులన్నీ పక్కన పెట్టుకుని దేవుని సన్నిధిలోకి వచ్చారు. మిమ్మల్ని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ముఖ్యంగా దేవుడు కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాడని నేను నమ్ముతూ ఉన్నాను పిల్లరా. మిమ్మల్ని అందరినీ ప్రేమించి దేవుడు ఈ పగలు మీతో ఒక విషయాన్ని మాట్లాడాలనుకుని ఆశపడుతున్నాడు పిల్లరా. వీలైనంత తక్కువగా వివరంగా ఆ మాటలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను పిల్లరా. అందరూ దేవుని వాక్యాన్ని వినాలి శ్రద్ధగా. ఎవరు పక్కన వాళ్ళను డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు పిల్లరా. వెంటనే వాక్యం మొదలవగానే సాతాను ఎక్కడుంటాడు తెలుసా అండి? చాలా మంది తెలియదు. ఎక్కడుంటారంటే అక్కడెక్కడో ఉంటారు అనుకుంటారు. ఉండరు. ఎక్కడుంటారు తెలిసి, ఇదిగో మన కంది రేపల మీద ఉంటాడు. రేపల మీద ఉండగానే ఒక్కసారి ఒక్క తొత్తడి కిందకి వెంటనే ఉంటుంటారు తెలుసా, నిద్రలోకి. కాబట్టి జాగ్రత్త, కొంచెం అలర్ట్ గా ఎప్పుడు చెప్తాను ఈ మాటని. ఎందుకంటే దేవుని వాక్యం ఎవరికి నిరర్ధకం కాకూడదు పిల్లరా. మిమ్మల్ని ప్రేమించి దేవుడు ఈ మాటలు మీ దగ్గరకు తీసుకొస్తున్నప్పుడు ఎవరు యామరపాటుగా ఉండి ఆ మాటను పోగొట్టుకోకూడదు.
నీకు తెలుసా నువ్వు ఏ మాట వల్ల మారతావో నీకు తెలుసా అండి? నీకు తెలియదు, కానీ నువ్వు ఏ మాట వల్ల మారతావో దేవుడికి తెలుసు. ఆ మాటల్ని ప్రతి ఆదివారం దైవజనుల ద్వారా నీ దగ్గరికి తీసుకొస్తారు. తీసుకొచ్చేది దేవుడు పిల్లరా, మనిషి కాదు. కాబట్టి నువ్వు ఆ మాట వినకపోతే చాలా నష్టం చేసుకున్న దానివి, చాలా నష్టం చేసుకున్న వాడివి అవుతావు. కాబట్టి దేవుని మాటను చాలా జాగ్రత్తగా వినాలని మనం చేస్తూ ఉన్నాను. లూకాసు వార్త 12వ అధ్యాయము 12వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుతాం పిల్లరా. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. పిల్లరా, యేసుక్రీస్తు వారు ఒక ఉపమానాన్ని చెప్తూ ఉన్నారు. ఈ ఉపమానం అనేక సార్లు మనం దైవజనుల ద్వారా వినే ఉంటాం పిల్లరా. అయితే ఈ పగలు దేవుడు మనకు తెలిసిన ఒక విషయం ద్వారా తెలియని ఇంకొక ఆలోచనను మన మధ్యలో ఉంచుతున్నాడు. పిల్లరా, మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మీరు బైబిల్ చదివిన ఒకటే గుర్తుపెట్టుకోండి, రోజు చదివే బైబిలే కదా అని ఎప్పుడు బైబిల్ని చదవద్దు. ఎప్పుడు వింటున్న వాక్యమే కదా అని ఎప్పుడు దేవుని వాక్యాన్ని వినొద్దు. ఎప్పుడు చూస్తున్న మనుషులే కదా అని ఎప్పుడు దేవుని వాక్యాన్ని ఏమరపాటుగా వినొద్దు. ఎందుకంటే పిల్లరా, వాక్యం అనేది ఇప్పుడు నిత్య నూతనమైనది. జీవ జల ధారలు వాక్యం నుంచి ప్రవహిస్తూ ఉంటాయి పిల్లరా. ఎప్పుడు చదివినా దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకునే విషయాలు చాలా ఉంటాయి పిల్లరా. కేవలం బైబిల్కి మాత్రమే ఆ ఘనత, ఆ గొప్పతనం ఉంది పిల్లరా. కారణం ఏంటంటే మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఈరోజు మార్నింగ్ ఈనాడు న్యూస్ పేపర్ వచ్చిందనుకోండి, న్యూస్ పేపర్ వచ్చిన వెంటనే చాలా ఇంట్రెస్ట్ గా చదువుతాం, అవునా అండి? చదువుతాం. ఓకే, మార్నింగ్ చదివేశారు. మరలా అదే పేపర్ మధ్యాహ్నం చదవండి, ఏమవుద్ది? కొద్దిగా ఇంట్రెస్ట్ తగ్గుతుంది, అవునా కదా? కొంచెం తగ్గుద్ది. మరలా అదే పేపర్ ఈవినింగ్ చదవండి, పొద్దున్న చదివాను కదా అదే పేపర్ ఈవినింగ్. ఓకే, ఇప్పుడు నేను ఇంకో కొంచెం ముందుకి మిమ్మల్ని ఆలోచనలోకి తీసుకెళ్తున్నాను. నిన్న మార్నింగ్ చదివిన పేపరు, నిన్న మధ్యాహ్నం చదివిన పేపరు, ఈవినింగ్ చదివిన పేపరు మరుసటి రోజు పొద్దున్నే తీసి చదవండి. కష్టం అండి, చదవలేము. కారణం ఏంటో తెలుసా? బోరు కొడుతుంది. ఆల్రెడీ చదివిందేగా అనిపిస్తుంది. కానీ మన దైవ గ్రంథం బైబిల్ చూడండి, ఎన్నిసార్లు చదివినా ఎప్పటి నుంచి దైవజనులు చెప్తూ ఉన్నారు దేవుని వాక్యాన్ని. ఇంకా ఎన్నో విషయాలు బైబిల్లో, ఇంకా ఎన్నో విషయాలు చెప్తూనే ఉన్నారు దైవజనులుగా ఉన్నవారు. అది బైబిల్ యొక్క గొప్పతనం. అందుకని నిలబడుతూ మాట్లాడుతున్న వాళ్ళు రోజు చెప్పే కదా, రోజు చెప్పేవాళ్లే కదా, రోజు వింటున్న వాక్యమే కదా అని వినొద్దు ప్రియులరా. అందుకనే ఈ ఉపమానం చెప్తూ ఉన్నారు. ఒకసారి చూద్దాం ప్రియులరా. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. ప్రియులరా, ధనవంతుడు ఒక అతను ఉన్నాడు. ఆయన భూమి చాలా సమృద్ధిగా పండింది. ధనవంతుడు ఉన్నాడు, భూమి చాలా సమృద్ధిగా పండింది. పిల్లరా, మీరు ఆలోచించండి, బాగా డబ్బున్న వాడికి ఇంకా కొంత కలిసి వస్తే మనం ఎక్కువగా మాట్లాడుకోము. ఏమీ లేని వాడికి 1 కోటి రూపాయల లాటరీ తగిలింది అన్నారు అనుకోండి, ఎలా ఉంటది మనకి? అయ్యి బాబోయ్, 1 కోటి రూపాయలు ఏమీ లేనివాడికి. బాగా ధనవంతుడు ఉన్నాడు, క్యాజువల్ గా ఉంది ఈ మాట. దానికి బాగా మంచిగా అన్ని సమకూర్చుకుని ఉంటాడు, ఏ టైంకి ఏం కావాలో అన్ని చేసి ఉంటాడు. పిల్లరా, భూమి చాలా విస్తారంగా పండింది. 1, అతను ధనవంతుడు. 2, అతని భూమి చాలా విస్తారంగా పండింది. అప్పుడు అతడు తన పంట సమకూర్చుకొనుటకు, నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకుంటున్నాడు. పిల్లరా, విస్తారంగా పండిన తర్వాత ఏమనుకుంటున్నాడంటే, ఈ పంటనంతా తీసుకుని నేను ఎక్కడ దాయాలి? ప్లేస్ ఎక్కడుంది? సరిపోదేమో.
నాకున్న ఇల్లు సరిపోదేమో, నాకున్న గోడౌన్ సరిపోవేమో అని తనలో తాను ఆలోచించుకుంటున్నాడు పిల్లరా. నేనేమి చేతునని నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణం ఏమనుకుంటున్నాడంటే పెద్ద పెద్ద గోడౌన్లు కట్టేసి ఈ పంటనంతా కోసి బస్తాల్లోకి ఎత్తి వాటన్నిటినీ కూడా తీసుకుని వెళ్ళి ఆ గోడౌన్స్ లో పెట్టిన తర్వాత ప్రభువా నీకు స్తోత్రం అంటాను అని చెప్పలేదు. అంటే నన్ను ప్రేమించి, నా కుటుంబాన్ని ప్రేమించి, నా దేశాన్ని ప్రేమించి మంచి పంటను సమృద్ధిగా ఇచ్చావు కదా, నీకు స్తోత్రం అని చెప్తాను అనలేదు. ఏమన్నాడు? నా ప్రాణముతో, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. ప్రాణంతో చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? ప్రాణమా నువ్వేం బాధపడకిక్క. ఎందుకో తెలుసా? నువ్వు సుఖపడడానికి కావలసినదంతా సమకూర్చేశాను. ఎన్నాళ్ళకి? తరతరాలకి. నువ్వు ఎంత కాలం బ్రతికి ఎంత వాడుకున్నా తరగనిది అంత సమకూర్చాను ప్రాణమా, నువ్వు చింతించకు. ఎందుకనంటే మీకు తెలుసా అండి, శరీరానికి చింత ఉంటుందా? ఉంటదండి. శరీరానికి కోరిక ఉంటుందా? ఉంటదండి. ఎందుకు? పక్కన వాళ్ళు మంచి చీర కట్టుకున్నారు అనుకోండి, ఆ పక్కన వాళ్ళు ఏమనుకుంటారు? నేను కూడా కొనుక్కోవాలి. పక్కన వాళ్ళు బంగారం పెట్టుకున్నారనుకోండి, నేను కూడా బంగారం కొనుక్కోవాలి. ఇల్లు కట్టుకుంటున్నారనుకోండి, నేను కూడా ఇల్లు కట్టుకోవాలి. పక్కన వాళ్ళు బండి కొనుక్కున్నారనుకోండి, నేను కూడా బండి కొనుక్కోవాలి. కారు కొనుక్కుంటే నేను కారు కొనుక్కోవాలి. వాళ్ళకి ఏది ఉంటే నాకు అది ఉండాలి. కారణం ఏంటంటే పిల్లరా, శరీరము కోరికలు కలిగింది, కన్ను ఆశ కలిగింది, ఆశపడుతుంది. ఈ శరీరాన్ని, ఈ కోరికలు ఎరిగిన ఈ మనిషి ఏమంటున్నాడంటే, శరీరమా నువ్వేం బాధపడబాకు, నువ్వు అడుగుతావు కదా నాకు అది కావాలి, నాకు ఇది కావాలని. అడుగుతుందండి శరీరం? అడుగుతుందండి. అడిగితేనే మనం నోటితో చెప్తాం. శరీరం అడగకుండా మనం నోటితో చెప్పం. పిల్లరా గమనించాలి ఈ విషయాన్ని. నాకు ఉంగరం కావాలి అని నువ్వు అనుకున్నావంటే దానికి కారణం ఏంటంటే నీ శరీరం నిన్ను అడిగింది. నాకు ఇల్లు కావాలి అని నువ్వు అడిగావు అనుకోండి, దాని అర్థం ఏంటో తెలుసా? నీ శరీరం అడిగింది నువ్వు ఇల్లు కట్టని. తప్పేం కాదు, అడిగింది శరీరం. శరీరం అడిగినప్పటికీ కూడా పిల్లరా, దేవుని సన్నిధిలో ఉన్న వ్యక్తి, దేవునిలో ఉన్న వ్యక్తి శరీరాన్ని నలగొట్టుకొని దేవునికి ఏమి అనుకూలమో అవే చేయాలి. కోరికలు ఉన్నాయి కదా అని నేను ఇష్టానుసారంగా బ్రతుకుతాను అంటే దేవుడు ఒప్పుకోడు పిల్లరా. ప్రాణంతో చెప్పాడు, అంత సమకూర్చేశాను, ఇక నీకు బాధ లేదు అని. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషంగా ఉండు. తిను, త్రాగు, సంతోషంగా ఉండు. ఎందుకనంటే అంత సమకూర్చేశాను నేను, అంత సమకూర్చాను. ఇక్కడ వరకు మనందరికీ తెలిసిన సందర్భం పిల్లలు, మీరు చాలా సార్లు వినుంటారు. అయితే దీనిలో ఒక విషయాన్ని మీతో మాట్లాడుతున్నారు దేవుడు. దీనిలో మనకు ఒక పాఠం నేర్పించబోతున్నాడు దేవుడు. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నాను అనుందా, అడుగుతున్నారు అనుందా? ఒకసారి చూడాలి బైబిల్లో. అడుగు, మీరు చూడాలి, అందరూ చూడాలి బైబిల్ని, అందరూ బైబిల్ చూడాలి. దేవుడు అంటున్నాడు, ఈ రాత్రి నేను నీ ప్రాణాన్ని అడుగుతున్నాను అనలేదు. దేవుడు అడిగితే ఏమనాలి? వెరివాడా, ఈ రాత్రి నేను నీ ప్రాణాన్ని అడుగుతున్నాను అని ఉండాలి. అవునా అండి? తెలుగే మాట్లాడుతున్నానండి బాబు. మీరు ఏ లాంగ్వేజ్ అనుకుంటున్నారు మీరు? దేవుడు మాట్లాడుతూ నేను నీ ప్రాణమును అడుగుతున్నాను అనాలా? అడుగుతున్నారు అంటారా? అడుగుతున్నాను అని అనాలి.
కానీ దేవుడు ఎలాంటి పదప్రయోగం ఇక్కడ రాయించాడో ఒకసారి చూడండి. ప్రాణమును అడుగుచున్నారు. నీ ప్రాణమును అడుగుచున్నారు. ఎవరి ఇల్లు? ఎవరి ఇల్లు? ఈయన ప్రాణాన్ని ఎందుకు అడుగుతున్నారు? వీళ్ళ ధనవంతుడిని ఎవరైనా ఏమడుగుతారు? మేము ముందు నిలబెట్టి, ఇదిగోనండి ఇతను అమెరికా నుంచి వచ్చాడు, చాలా ఆస్తిపరుడు, ధనవంతుడు, మీకేం కావాలో అడగండి అన్నాను అనుకోండి, ఒక్కటే మాట, ఏం అడుగుతారు మీరు? చాలా అడుగుతారు కదా. నేను అతని ప్రాణం అడుగుతానన్న వాడు చేతులు ఎత్తండి. చిన్న పాపకి తెలియదులేండి, కొట్టకండి తెలియదు. నేను అతని ప్రాణం అడుగుతానండి. విచిత్రంగా ఉంది కదండి. ధనవంతుని ఏమైనా అడగొచ్చు, కానీ ప్రాణం ఎందుకు అడగాలి? ప్రాణం ఎందుకు అడగాలి? అతని ప్రాణంతో ఎవరికండి అవసరం? ఇప్పుడు దేవుడు అడిగాడా అంటే దేవుడు అడగట్లేదు. నేను అడుగుతున్నాను అని చెప్పలేదు. అడుగుతున్నారు ఎవరైనా. మన ప్రాణంతో ఎవరికండి అవసరం? మన డబ్బుతో అవసరం, మన ఆస్తిపాస్తులతో అవసరం. అసలు ప్రాణం ఎందుకు అడుగుతున్నారు తెలుసా అండి? ధనవంతుడు అన్నిటి గురించి ఆలోచించాడు, కానీ తన ప్రాణం పోతే ఏం చేయాలనే విషయం తెలుసుకోలేకపోయాడు. నా ప్రాణం పోవలసిన పరిస్థితి వస్తే నా ఆత్మను నేను ఎక్కడికి పంపించాలి అన్న ఆలోచన లేకుండా బ్రతికాడు. నిజం ప్రియులరా, మనిషి ప్రతిదాన్ని చాలా బాగా ఆలోచించడం మొదలు పెట్టాడు. కరెంట్ కనిపెట్టినప్పుడు, పవర్ జనరేట్ అయినప్పుడు, లైట్ వెలిగితే చాలు అనుకున్నాడు. ఈరోజు ఎన్ని వెరైటీ లైటింగ్లు అండి. రామరాజు బాగా తెలుసు లైటింగ్, ఎన్ని రకాల లైటింగ్స్ అండి బాబు. దానిలో రకరకాల వాటేజ్, రకరకాల క్యాండిల్స్. ఈరోజు కరెంటుతో పనిచేసే ఎన్నో 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 మెషినరీస్ వచ్చేస్తున్నాయి పిల్లరా. ఇంతకు ముందు మిల్లులో ఒడ్లు ఆడిస్తే పిల్లల దాని మీద ఉన్న ఓక తౌడు పారేసేవాళ్ళు లేదా గేదెలకు పెట్టేవాళ్ళు. కానీ మనిషి ఎంత నిశ్చితంగా పరిశీలించాడు తెలుసా అండి? తౌడులో నుంచి కూడా నూనె తీయొచ్చు అని గమనించాడు. ఈరోజు నూనెని కేజీ 100 రూపాయలు అమ్మగలుగుతున్నాడు. తౌడు నుంచి తీసిన నూనెని రైస్ బ్రౌన్ ఆయిల్ అంటున్నారు దాన్ని. మనిషి ఎంత నిశ్చితంగా గమనిస్తున్నాడో చూడండి. బ్రతకటానికి ఏమేం కావాలో ఎంత నిశ్చితంగా గమనించి అన్నిటినీ దగ్గరికి తెచ్చుకుంటున్నాడో మీరు చూడండి పిల్లరా. అన్నిటినీ ఆలోచిస్తున్న మనిషి తన ప్రాణాన్ని ఎక్కడికి చేర్చాలో మర్చిపోతున్నాడు. అందుకని అంటున్నాడు దేవుడు, వెర్రివాడ ఎంత పని చేశావు. ఈ భూమి మీద బ్రతకాలనుకోవడం తప్పు కాదు. తల్లిదండ్రులను బాగా చూడాలనుకోవడం తప్పు కాదు. నీ భార్యను ప్రేమించడం తప్పు కాదు. నీ భర్తను ప్రేమించడం తప్పు కాదు. నీ పిల్లల కోసం బ్రతకడం తప్పు కాదు. కానీ నువ్వేం చేసావో తెలుసా? నన్ను మర్చిపోయి బ్రతికావు. నీ జీవితంలో నాకు చోటు ఇవ్వకుండా బ్రతికావు. అందుకనే ఆ ప్రాణాన్ని అడుగుతున్నారయ్యా. నీ ప్రాణాన్ని అడుగుతున్నారు. నిజంగా పిల్లలు ఎవరు అడుగుతున్నారో చూస్తే నిజంగా మనందరిలో ఒక మంచి ఆలోచన కలుగుతుంది పిల్లరా. ఎవరు మన ప్రాణాన్ని అడిగేది? ఎవరు? మన ప్రాణంతో ఎవరికి పిల్లరా అవసరం? మనం ఎవరు చనిపోవాలని ఎవరు కోరుకుంటున్నారు? ఎవరైనా బాగుండాలని ఆశీర్వదిస్తారు కదండి. చనిపోవాలని ఎవరిని ఆశీర్వదిస్తారా? కోరుకోరే. మరి ఇంతగా ఆనందపడుతూ, ఇంతగా సంతోషపడుతూ, ధనవంతుడిగా ఐశ్వర్యవంతుడిగా ఉండి, పంట విస్తారంగా పండి తరతరాలకు పిల్లరా తరగని సంపాదన కూర్చుకున్న ఈ వ్యక్తి గురించి ఆలోచిస్తూ నీ ప్రాణాన్ని అడుగుతున్నారు వాళ్ళు అంటున్నాడు. పిల్లరా ఎవరు అడుగుతున్నారు చూస్తారు ఒకసారి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా
ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలేశారు. ఎందుకయ్యా వాళ్ళని ఇంకా భూమి మీద ఉంచుతున్నావు? ఎందుకు ఇంకా వాళ్ళని భూమి మీద నౌకలిచ్చి తిరిగేలా చేస్తున్నావు నువ్వు? నాదా సత్యస్వరూపి, ఎందుకు ఇంకా వాళ్ళని ఎందుకు తీర్పు తీర్చకలేదు నువ్వు? ఎందుకు ఇంకా వాళ్ళని చంపటం లేదు అని అడుగుతున్నారంటండి వీళ్ళు. ఎవరు వీళ్ళు? మన గురించిన అంత బాధ వీళ్ళకేమొచ్చింది? మన భూమి మీద ఇష్టానుసారంగా బ్రతికితే వీళ్ళకు వచ్చిన బాధ ఏంటండి? మనం ఈ భూమి మీద దేవునికి కాకుండా బ్రతికితే వీళ్ళకు వచ్చిన నష్టం ఏంటండి? అందుకని వీళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా వీళ్ళరా? మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలేశారు. ఎందుకు ఇంకా? ఇదిగో ఇంకా మారతారనుకుంటున్నావా? ఇంకా మారతారనుకుంటున్నావా? మేము వెళ్ళి చెప్పాము నాయనా, మేము వాళ్ళందరికీ సువార్తను ప్రకటించాం. అందుకు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మమ్మల్ని రాళ్లతో కొట్టారు, రంపాలతో కోసారు నాయనా. మన ముందు ఈ భూమి మీద బ్రతికిన నీతిమంతులు దేవుని దగ్గర మన గురించిన మొర పెడుతున్నారంట పిల్లరా. ఏంటో తెలుసా మొర? అయ్యా, ఇంకా ఎంతకాలం చూస్తావు వాళ్ళని? ఇంకా ఎంతకాలం వాళ్ళని భరిస్తావు? ఇంకా ఎంతకాలం వాళ్ళకి అవకాశాలు ఇస్తూ ఉంటావు? తీసేయచ్చు కదా వాళ్ళ భూమి మీద. ఎందుకు వాళ్ళ గురించి ఈ సృష్టి ఎందుకు వేస్ట్ అయిపోవాలి? ఈ భూసారాన్ని ఇంకా వాళ్ళు ఎందుకు అనుభవించాలి ఈ భూమి మీద ఉండి? అలాంటి వాళ్ళని తీసేయచ్చు కదా అంటున్నారంటండి వీళ్ళు. ఇదేంటి పిల్లరా, ఇలా అడగొచ్చా అండి? భక్తులు ఏమని అడగాలి? భక్తులు ఏమని అడగాలి? ఇంకా అవకాశం ఇవ్వయ్యా, ఇంకా అవకాశం ఇవ్వు, ఇంకా మారతారు, ఇంకా మారతారని ఆలోచన ఇవ్వాలి పిల్లరా దేవునికి. కానీ వీళ్ళు ఏమన్నారు తెలుసా? చంపేయాళ్ళని, తీసేవాళ్ళని. ఏంటి పిల్లరా ఇది? ఎందుకు మనమంటే వాళ్ళకి అంత కక్ష? ఎందుకో తెలుసా పిల్లరా? మనకు చెప్పి 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 విసిగిపోయారండి వాళ్ళు, విసిగిపోయారు. ఇక వీళ్ళు మారరు. ఏ పిల్లరా, పెరుమూడులో మీరేనా ఉన్నది? ఈ పెరుమూడి గ్రామం అంతా ఈ సంఘానికి వస్తే సంఘం సరిపోద్దా అండి? సరిపోద్దా? సరిపోదండి. మరి మీరు మాత్రమే వచ్చారే. వాళ్ళందరూ ఇంకా ఎందుకు బయట నిలబడిపోయారు? ఎందుకు లోపలికి రాలేకపోతున్నారు? మారటం లేదు, ఆలోచించటం లేదు పిల్లరా. దేవుని గురించిన ఆలోచన దేవుడు ప్రతి మనిషికి దగ్గరికి తీసుకెళ్తుంటే వింటలేదు పిల్లరా. వాళ్ళు వింటలేదు. ఈ సృష్టిలో బ్రతుకుతున్నారు, ఈ భూసారాన్ని అనుభవిస్తున్నారు. దేవుడు మనందరి కోసం ఈ సృష్టిని చేస్తే దేవుని ముందు దుర్మార్గుడిగా ఉండి కూడా దేవుని పిల్లల కోసం చేసిన సృష్టిని అనుభవిస్తున్నాడు పిల్లరా. మీకు తెలుసా ఈ విషయం? ఒక్కసారి చూడండి ఎంత వండర్ఫుల్ గా ఉంటుందో. ఆదికాండం 1వ అధ్యాయము, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూడండి పిల్లరా. ఆదికాండం 1వ అధ్యాయము 2వ వచనం. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉంది. పిల్లరా, మనం ఉంటున్న ఈ సృష్టికి ఒకప్పుడు ఆకారం లేదండి. ఒకప్పుడు అనుకూలమైన వాతావరణం లేదు పిల్లరా ఈ భూమి మీద. ఈ భూమికి సరైన ఆకారం లేదు. అప్పుడు ఈ సృష్టితో ఏమన్నాడో తెలుసా అండి దేవుడు? ఇదిగో ఈ సృష్టి కార్యక్రమంలో చివరిగా మనిషిని చేస్తాను. మనిషి చేస్తే ఈ నిరాకారంగా ఉన్న ఈ సృష్టి మీద మనిషి బ్రతకలేడు. కాబట్టి ఇదిగో సృష్టి, నువ్వు ఇలా ఉండు అని దాన్ని మార్చేశాడు పిల్లగా. దేవుడు నిరాకారంగా ఉన్న సృష్టిని ఎంత అందంగా ఎందుకు చేశాడో తెలుసా?
దేవుని పిల్లల కోసం, దేవుని కోసం బ్రతికే వారి కోసం. పిల్లరా, నమ్మలేకపోతున్నారా? అయితే ఒక్కసారి చూడండి మీరు, రోమీయులకు రాసిన పత్రిక. దేవుని పిల్లలదేనా ఈ సృష్టి? దేవుని పిల్లలు కాని వారికి ఈ సృష్టిలో బ్రతికే హక్కు లేదా? ఒకసారి చూడండి పిల్లల, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. నీకోసం మీ తండ్రి, మీ తల్లి, మీ పిల్లలు చూసారంటే అర్థం ఉంది పిల్లరా. సృష్టి మీకోసం చూడటం అంటే నమ్మగలరా ఈ విషయాన్ని మీరు? దేవుని పిల్లల ప్రత్యక్షత కోసం సృష్టి మిగుల ఆశతో కనిపెట్టుచున్నది. ఎక్కడున్నారు నా పిల్లలు? దేవుని పిల్లలు ఎక్కడున్నారు ఈ భూమి మీద? ఎందుకో తెలుసా పిల్లరా? సృష్టికి చెప్పాడు ఈ భూమి మీదకి దేవుని పిల్లలు వస్తారని. దేవుడు చెప్పాడు, నా పిల్లలు వస్తారు ఈ భూమి మీదకి. వాళ్ళకు నువ్వు కట్టుబడి ఉండాలి, వాళ్ళని ఎదిరించడానికి వీల్లేదు. ఒక్క గెంజేశారనుకోండి, ఒక గెంజే ఇవ్వకూడదు నువ్వు. అలా గెంజేస్తే బస్తా నాటిన వాళ్ళు ఎంతకు వస్తారు పిల్లరా? ఒక బస్తానే వస్తారు. అలా పండింది అనుకోండి మీ భూమి, ఎంతకాలం పండిస్తావు? నువ్వు బస్తా వేస్తే బస్తానే వస్తుంది అనుకోండి. అయినా కూడా నేను అలా తరతరాలు వ్యవసాయం చేస్తానండి అన్నవాడు చేతులెట్టండి. నువ్వు ఒక బస్తా నాడుతున్నావు, మరలా బస్తానే వస్తుంది పొలం నుంచి. ఎంతకాలం చేస్తావు వ్యవసాయం? అలాగా చేయలేవు కదా. అందుకే సృష్టికి చెప్పాడు, ఫలించు నువ్వు, నా పిల్లలకు సమృద్ధిగా పంటనివ్వాలి నువ్వు అని సృష్టికి చెప్తే సృష్టి చూస్తుందంట పిల్లరా. వస్తారా ఆయన పిల్లలు అని చెప్పాడు కదా దేవుడు. దేవుడు చెప్తే సృష్టి చూస్తుందంటండి. వస్తున్నారా దేవుని పిల్లలు? ఎక్కడ వస్తున్నారు? దేవుని పిల్లలు వస్తారని చూస్తూనే ఉందంట పిల్లరా. ఎంతమంది వస్తున్నారో తెలుసా? ఇదిగో ఎంతమంది వచ్చారు, అంతే. మీరే వచ్చారు. మీకోసం సృష్టిని చేశాడండి. సృష్టిని చేయడం అంటే ఆషామాషి విషయం కాదు పిల్లరా. నిన్నగాక మొన్న ఒక వారం క్రితం అనుకుంటా పిల్లరా, దక్షిణ కొరియా వాళ్ళు కృత్రిమంగా ఒక సూర్యుడిని తయారు చేశారు. కృత్రిమంగా ఒక సూర్యుడినే తయారు చేశారు పిల్లరా. ఎలాంటిదంటే అది ఒక భూమికి అంతర్భాగంలో ఒక సొరంగాన్ని తవ్వి అక్కడ మొత్తం అంతా చేసిన తర్వాత పిల్లరా ఒక వాతావరణంలో, అంటే వేడి బయటికి రాకుండా ఉండే వాతావరణంలో దాన్ని తీసుకుని వచ్చి ఉంచితే సూర్యునిలో ఎంత వేడైతే పుడుతుందో అంతకంటే డబల్ వేడి పుట్టించేంత సూర్యుడిని తయారు చేశారు వాడు కృత్రిమంగా. ఎంత ఖర్చు అయిందో తెలుసా అండి? ఒక్క సూర్యుడిని తయారు చేయడానికి ఒక మనిషికైన ఖర్చు ఎంతో తెలుసా పిల్లరా? 15 లక్షల కోట్లు. నాయనో, ఒక్క సూర్యుడిని తయారు చేయడానికి నువ్వు అంత ఖర్చు పెడితే ఈ ప్రపంచాన్ని తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందండి మనిషికి? ఎన్ని నక్షత్రాలు, ఎన్ని గ్రహాలు, ఎంతటి సువిశాలమైన ఆకాశం ప్రియులరా, ఎంతటి సువిశాలమైన భూమి ప్రియులరా. ఇవన్నీ ఎవరి కోసం చేశారో తెలుసా? దేవుని పిల్లల కోసమే. సృష్టి చూస్తుందంట పిల్లరా, ఎక్కడున్నారు దేవుని పిల్లలని. దేవుని పిల్లలు ఎక్కడున్నారని చూస్తుందంట పిల్లరా. తల్లిదండ్రులుగా మీకు తెలుసా మీ పిల్లలు దేవుని పిల్లలుగా ఉంటున్నారో లేదో మీకు తెలియదండి. కానీ దేవుని పిల్లలుగా మారతారా లేదా అని సృష్టి చూస్తుందంట పిల్లరా. మీరేం ఆలోచిస్తారు పిల్లల కోసం? నా కొడుకు డాక్టర్ అవుతాడేమో, నా కొడుకు ఇంజనీర్ అవుతాడేమో, నా కొడుకు లెక్చరర్ అవుతాడేమో అని మీరు చూస్తారు. సృష్టి ఏం చేస్తుందో తెలుసా? దేవుడి పిల్లల కుమారుడు అవుతాడా? ఇతను దేవుని మాట వినేవాడిగా అవుతారా అని సృష్టి చూస్తూ ఉంటుందంత పిల్లల మన కోసం. ఉదయాన్నే లేవగానే ఇంట్లో నుంచి బయటికి రాగానే ఒక్కసారి ఆకాశం వైపు చూడండి. ఆకాశం మీ వైపు చూస్తూ ఉంటుంది మౌనంగా. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని కుమారుడివేనా అని ప్రశ్నిస్తుంది పిల్లల సృష్టి మనల్ని.
దేవుని కుమార్తెగా ఈ భూమి మీద బ్రతుకుతున్నావా నువ్వు అని క్వశ్చన్ ఇస్తుంది పిల్లరా సృష్టి. సృష్టి క్వశ్చన్ చేస్తుంది పిల్లరా మనల్ని. ఎందుకంటే సృష్టిని మన కోసం చేశాడు. ఎందుకు ఈ మాట నేను చెప్పానంటే పిల్లరా, సృష్టిని చేసిన మనిషి, సృష్టిని దేవుడు చేసి మనిషికి ఇస్తే మనిషి సృష్టిని అనుభవించడం నేర్చుకున్నాడు, కానీ తన ఆత్మను పరలోకం చేర్చాలన్న విషయం మర్చిపోయాడు. తన ఆత్మను ఎక్కడికి చేర్చాలో మర్చిపోయాడు. అందుకని మనిషి పుట్టిన తర్వాత చచ్చేంత వరకు మతం 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 అని బ్రతుకుతున్నాడు. అది ఫలానా మతం అండి, ఫలానా ఆయన నాకు దేవుడండి, ఆయన దేవుడండి, ఈయన దేవుడండి అని చెప్పుకుంటున్న మనిషితో విసిగిపోయిన దేవుడు ఏమన్నాడో తెలుసా పిల్లలు? ఈ భూమి మీదకి వచ్చి నేనే మార్గం నేను ఒక మార్గాన్ని మీకోసం సిద్ధపరుస్తున్నాను. నా ద్వారానే తప్ప ఎవ్వరూ పరలోకం వెళ్ళలేరు. నా ద్వారా తప్ప ఎవరు పరలోకాన్ని చేరుకోలేరు అని దేవుడు చెప్తుంటే మనిషి మాత్రం చాలా మొండిగా ఈ దేహాన్ని మట్టి కప్ప చెప్పేస్తున్నాడు పిల్లరా. మట్టి కప్ప చెప్పేస్తున్నాడు. అందుకే ఈ ధనవంతుడు తన జీవితకాలం తనకు ఏం కావాలో అన్ని సిద్ధం చేసుకున్నాడు, కానీ తను చనిపోయిన తర్వాత తన ప్రాణాన్ని ఎక్కడికి తీసుకువెళ్ళాలన్న విషయాన్ని మర్చిపోయాడు పిల్లరా. అందుకే వీళ్ళు ఏమడిగారో తెలుసా? ధనం అడిగితే ఎంతైనా ధనాన్ని ఇచ్చేస్తాడు, ఐశ్వర్యం అడిగితే ఎంతైనా ఐశ్వర్యాన్ని ఇచ్చేస్తాడు. అందుకని వాళ్ళు ఇతని ప్రాణాన్ని అడిగారు పిల్లరా, ప్రాణాన్ని అడిగారు. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఇతను? చనిపోయాక ఒక మనిషి ఎక్కడికి వెళ్ళాలి? తన గమ్యస్థానం ఏంటి పిల్లరా? తెలుసా ఇది మనిషికి? తెలుస్తుందా ఈ మనిషికి? చెప్పేవారు ఉన్నారా ఈ విషయాన్ని? ఎవరు చెప్తున్నారు పిల్లరా? ఎవరు చెప్తున్నారు మనిషికి ఈ విషయాన్ని? ఎక్కడ చూస్తున్నా నిజంగా పిల్లరా, ఈ సంఘాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే ఎక్కడ చూసినా పాటలతో, ఎక్కడ చూసినా వేరే కార్యక్రమాలతో నిండిపోతున్నాయి సంఘాలన్నీ. దేవుని సన్నిధిలో దేవుని వాక్యానికి అవకాశం లేకుండా చేసేసారు పిల్లరా. నిజంగా చాలా సంతోషిస్తున్నాను పిల్లరా. ఎన్ని గంటలైనా చెప్పు బాబు మేము వింటామని మీరు కూర్చుంటున్నారు. మిమ్మల్ని బట్టి నేను చెప్పగలుగుతున్నాను. నిజంగా చాలా సంతోషం. ఇందుని బట్టి దేవునికి మహిమ కలిగిన కాక గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నిజంగా పిల్లరా, దేవుని వాక్యాన్ని ఎంత శ్రద్ధగా వినేవారు ఎక్కడ కనపడుతున్నారు పిల్లలు మనకి? ఎవరు చెప్పగలుగుతున్నారు పిల్లలు మనకి? అందుకే దేవుడు మనిషికి ఖచ్చితంగా తెలియాల్సిన ఒక మాటని ప్రసంగి గ్రంథంలో రాయించారు పిల్లలు. ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎలా బ్రతుకుతున్నారంటే పిల్లరా మనుషులు? నీడవలే వ్యర్థంగా బ్రతికేస్తున్నారంటే పిల్లరా. ఎందుకు బ్రతకాలో తెలియదు, ఎందుకు బ్రతుకుతున్నారో తెలియదు. ఒక గమ్యం అనేది లేకుండా బ్రతుకుతున్నారు పిల్లరా మనుషులు. నీడవలే వ్యర్థంగా తమ రోజులు గడిపేసుకుంటున్నారు. ఎంత విలువైన పిల్లరా. సంవత్సరం మారగానే పాత క్యాలెండర్ ని పక్కన పెట్టి కొత్త క్యాలెండర్ పెట్టేస్తాం గోడకి. మారింది క్యాలెండర్ కాదు పిల్లరా, దేవుడు నీకు ఇచ్చిన అతి విలువైన 365 రోజులవి. క్యాలెండర్ తీసి పక్కన పడేసి కొత్త క్యాలెండర్ తగిలించినంత ఈజీ కాదు పిల్లరది కాదు. దేవుడు మనల్ని ప్రేమించి మన జీవితంలో ఇచ్చిన 365 రోజులవి వ్యర్థంగా గడపకండి పిల్లరా. వ్యర్థంగా గడపొద్దు. దేవుడిచ్చిన ఈ జీవితాన్ని వ్యర్థంగా గడపొద్దు. దేవుని పనిలో ఉండండి, దేవుని సన్నిధిలో ఉండండి, దేవుని వాక్యంతో ఉండండి, ఆరాధనలో ఉండండి, కుటుంబ ప్రార్థనలో మీరు ఉండండి. కుటుంబంగా రండి పిల్లరా, కుటుంబాన్ని రక్షించండి. వ్యర్థంగా గడుపుతూ మనుష్యుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. ఏది క్షేమకరమో ఎవరికి తెలుస్తుంది పిల్లరా? ఏది మంచో నీకు ఎవరికి తెలుస్తుంది చెప్పండి? చాలా మంది అనుకుంటారు, చాలా మంది చెప్తూ ఉంటారు,
అయ్యా 1 ఎకరం కాదు 2 ఎకరాలు తీసుకో, 1 ఇల్లు కాదు 2 ఇల్లులు కట్టు, 1 లక్ష కాదు ఇంకో 1 లక్ష సంపాదించు, లేదా పలానా సంపాదించు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇలాంటి సంపాదనలో క్షేమం ఉందని. ఇలాంటి సంపాదనలో క్షేమం ఉందా పిల్లరా? మీరు చెప్పండి, ఉందా అంటే సంపాదనలో క్షేమం ఉందా? మరి ఎందుకంటే కోటీశ్వరుల కొడుకులు అర్ధాంతరంగా నిర్దాక్షిణ్యంగా పిల్లలు రోడ్ల మీద చచ్చిపోతున్నారండి. మీ అందరికి బాగా తెలుసు. మినిస్టర్ నారాయణ గారు తన కొడుకు కారు ఇచ్చి పంపించాడు. కారు విలువ తెలుసా పిల్లరా? దాదాపుగా 4 కోట్లు. స్పీడ్గా వెళ్తున్నాడు హైదరాబాద్ రోడ్లో. స్పీడ్గా, ఎంత స్పీడ్ అంటే పిల్లరా, ఎంత స్పీడ్ అంటే డైరెక్ట్ గా అంత స్పీడ్లో వెళ్ళి మెట్రో పిల్లర్ని కొట్టాడు పిల్లరా. మెట్రో పిల్లర్ని స్పాట్ లో చచ్చిపోయాడండి. స్పాట్ లో. నారాయణ గారికి ఆస్తులు లేవా? వాళ్ళ కొడుకుకి ఆస్తులు లేవా అండి? ఒక్క కొడుకండి రోడ్డు మీద దిక్కుమాలిన చావు చచ్చిపోయాడు పిల్లరా. దేనిలోనండి మనకి క్షేమం ఉంది? దేనిలో మీరు క్షేమాన్ని వెతుకుతున్నారు పిల్లరా? దేవుని సన్నిధిలో తప్ప, దేవునిలో తప్ప నీకు క్షేమం ఎక్కడుంది చెప్పు? అందుకే దేవుడు అనుకుంటున్నాడు, వృధాగా గడిపేస్తున్నాను సమయాన్ని. క్షేమకరమైనదేదో ఎవరికి తెలియను. వారు పోయిన తరువాత, వారు చనిపోయిన తరువాత వారికి ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్తారు వాళ్ళకి? ఎవరు చెప్తారు? చనిపోయిన తర్వాత ఏం జరిగిన వాళ్ళకి ఎవరు చెప్తారు? ఏం జరుగుతుంది పిల్లలు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది తెలుసా మీకు? తెలీదా? ఒకసారి చూస్తారా? ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరుతుంది. మన్నైనది పిల్లరా, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఏంటి మట్ట? ఏం మట్టి? మన్నైనది మునిపటి వలనే మట్టికి చేరును. మీకు తెలుసు కదా పిల్లరా, మన శరీరం దేవుడు దేనితో చేశాడు? మట్టితో మనం చాలా తయారు చేస్తాం. ఏం తయారు చేస్తాం? ఇటుకలు తయారు చేస్తాం, కొండలు తయారు చేస్తాం, ఇదిగో ఇంటి మీద కప్పుకునే పెంకులు తయారు చేస్తాం. కానీ ఏ పెంకు కదలట్లేదే, ఏ కొండ మాట్లాడట్లేదే. మట్టి నుంచే కదా వచ్చింది. ఆదామును దృష్టిలో పెట్టుకుని దేవుడు మాట్లాడుతున్నాడు పిల్లరా. ఆదాము ఈ భూమి మీద వచ్చినప్పుడు ఒట్టి మట్టి శరీరం, ఎటువంటి జీవము లేదు పిల్లరా ఆదాములో. అలాంటి మట్టిలోనికి దేవుడు జీవవాయువును ఊదాడు. అందుకే అన్ని మట్టితో చేసిన వస్తువుల్లాగా నువ్వు ఉండవు. నువ్వు మాట్లాడతావు, నువ్వు పాటలు పాడుతావు, నువ్వు పనులు చేస్తావు. ఒక మట్టి శరీరానికి ఎంత ఘనత తెచ్చింది ఎవరో తెలుసా పిల్లరా? దేవుడు. ఒక మనిషికి దేవుడిచ్చిన గొప్ప ఘనత ఏంటో తెలుసా పిల్లరా? 2 లోకాలను కలిపి మనిషిలో కలిపేశాడు దేవుడు. 2 లోకాలను కలిపాడు మనిషిలో. ఏంటో తెలుసా పిల్లరా? భూలోకం నుంచి తీసుకున్న మట్టి, పరలోకం నుంచి మనకు వచ్చిన ఆత్మ, 2 మనలో ఉంటాయి. ప్రతి మనిషిలో ఈ 2 ఉంటాయి పిల్లరా. ప్రతి మనిషిలో ఈ 2 ఉంటాయి. ఈ 2 లేకుండా మనిషి ఈ భూమి మీద బ్రతకటం అసాధ్యం. ఈ 2 ఎందుకుంటాయి తెలుసా ప్రియులారా? ఈ 2 ఉంటాయని మీకు తెలుసా? చాలా మందికి ఈ విషయం తెలియదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ముందు ఉంచుతాను ప్రియులారా, మీకు బాగా అర్థమవుతుంది. కోడల మీద అత్తగారు బాగా కోపం పెట్టుకొని, ఆమె మీద కష్టం పెట్టుకొని, పిల్లరా ఆమె మీద కిరోసిన్ పోసి అంటించేయాలని పన్నాగం పన్ని ఒకరోజు కిరోసిన్ పోసి నొప్పంటించింది పిల్లరా. సగం కాలిపోతూ కేకలేస్తుంది, నన్ను కాపాడండి అని.
చుట్టుపక్కల అందరూ విన్నారు ఈ మాటను, గబగబా వచ్చి దుప్పట్లతో వాటితో వీటితో పిల్లరా ఆ నిప్పును ఆర్పి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. పిల్లరా వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు. అత్తగారిని అరెస్ట్ చేసి జైలుకి తీసుకుని వెళ్ళారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆ కోడలు చనిపోయింది. పిల్లరా చనిపోతే ఆ చుట్టూ ఉన్న బంధువులు ఏం చేశారో తెలుసా పిల్లరా? అత్త చేసిన పని చేశారు. ఏమిటో పని తెలుసా? కట్టెలు పేర్చారు, కట్టెల మీద ఈ శవాన్ని పడుకోబెట్టారు, నిప్పు వెలిగించారు. కోడలు కేకలు వేయడం లేదు పిల్లరా, నన్ను కాపాడండి అని. కోడలు అత్త చేసిన పనే కదా పిల్లరా వీళ్ళు చేసేది. మరి వీళ్ళు చేసేది తప్పా రైటా? అత్త తప్పు చేసిందని జైల్లో పెట్టావు కదా, కాలవడానికి ప్రయత్నించిందని. మరి శ్మశానంలో వీళ్ళు చేస్తున్న పనేంటి? అత్త మంట వెలిగించినప్పుడు నన్ను కాపాడండి అరిచిన అమ్మాయి ఇప్పుడు ఎందుకు అరవడం లేదు? ఆ అమ్మాయే కదా. అప్పుడు అరిచిన అమ్మాయి ఇప్పుడు ఎందుకు అరవట్లేదో తెలుసా ప్రియులరా? మట్టిని వదిలిపెట్టి ఆత్మ వెళ్ళిపోయింది ప్రియులరా. నన్ను కాపాడండి అని అందుకే అది ఒట్టి మట్టి కాబట్టి అరవటం లేదు. ఎలాగైనా ప్రియులరా, ఎలాగైనా మనమైతే పెట్టెలో పెట్టి సమాధి కార్యక్రమాన్ని చేస్తాం, కొన్నాళ్ళకి అది కూడా మట్టిలో కలిసిపోతుంది. అలాగే హైందవ సహోదరులు ఉన్నారు, వాళ్ళు చితిని పేర్చి కాలుస్తారు పిల్లరా. ఆ చితాభస్మాన్ని తీసుకుని వెళ్ళి నదీ గర్భంలో కలుపుతారు. అక్కడ కూడా అది నదీ గర్భంలో మట్టిలోనే కలిసిపోతుంది. మన్ను ఎందుకంటే ఇది మంటిలో నుంచి వచ్చింది పిల్లరా, అందుకే ఇది ఎక్కడికి వెళ్తుందో తెలుసా? మంటిలోకి వెళ్ళిపోతుంది. నువ్వు ఏం చేసినా, ఎంత బ్రతికినా, ఈ భూమి మీద ఏమి సాధించినా ఈ మన్ను ఎక్కడికి వెళ్తుందో తెలుసా పిల్లరా? మంటికే వెళ్ళిపోతాయి. అందుకే దేవుడు మాట్లాడుతూ ప్రసంగి 12:7 మన్నైనది మునిపటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. మనలో ఉన్న ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది పిల్లరా? ఎక్కడికి వెళ్తుంది? దేవుని దగ్గరికి వెళ్తుంది. చనిపోయిన తర్వాత మన బ్రతుకు అంతటితో ముగిసిపోయేది కాదు ప్రియులరా. మరలా చెప్తున్నాను, ఎన్నోసార్లు ఈ మాటను చెప్పాను. దేవుడు మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని మార్చాలని మరలా చెప్తున్నాడు ప్రియులరా. ఈ మట్టి శరీరాన్ని చేస్తూ మురిసిపోకు. ఈ మట్టి శరీరం కోసం తహతహలాడిపోబాకు. దీన్ని ఏ విధంగా సౌకర్యంగా ఉంచాలని కొంతమంది అయితే ప్రతి క్షణం శరీరాన్ని గురించిన ఆలోచన పిల్లరా. ఇది కేవలం మట్టి శరీరం, ఇది మరలా మట్టికి వెళ్ళిపోతుంది. కానీ నీలో ఉన్న ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరకు వెళ్ళాలి. ఈ ఆలోచన లేకుండా బ్రతుకుతున్నాడు పిల్లరా ధనవంతుడు. శరీరానికి ఏం కావాలన్నీ చూసుకున్నాడు కానీ తన ఆత్మను ఎక్కడికి పంపించాలన్న ఆలోచన లేకుండా పోయింది పిల్లరా ఈ ధనవంతుడికి. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, యవనస్తులుగా ఉన్నవారు, పెద్దలుగా ఉన్నవారు, వృద్ధులుగా ఉన్నవారు, మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను దేవుని పక్షాన నిలబడి, ఎక్కడికి పంపిస్తున్నాం మన ఆత్మల్ని? మనం ఎక్కడికి చేరుస్తున్నాం మన ఆత్మల్ని? మనం ఈరోజు ఎందుకు బ్రతికారో, ఎందుకు చచ్చారో తెలియని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో సవాలుగా సమాధుల్లో కుళ్ళిపోయారు పిల్లరా. అనేక మంది తమ ఆత్మను ఎక్కడికి చేర్చారు వాళ్ళకు తెలియదు పిల్లరా. అమాయకులు వాళ్ళు. బ్రతికున్న కాలంలో ఏనాడు దేవుడు అనే స్పృహ లేకుండా బ్రతికారు పిల్లరా. దౌర్భాగ్యులు వాళ్ళు. సమాధులతో శవాలతో సమాధులన్నీ నిండిపోతున్నాయి పిల్లరా. ఏ వ్యక్తి తాను తీసుకున్న ఆత్మను, దేవుడు దయచేసిన ఆత్మను మరలా దేవుడికి అప్పచెప్తున్నాడు పిల్లరా? మీరు చెప్పండి, ఎంతమంది దేవుడు తనకిచ్చిన ఆత్మను దేవునికి అప్పచెప్తున్నారు? అప్పచెప్పలేకపోతున్నారు పిల్లరా.
ఆత్మకు ఒక సరైన దారిని చూపించలేకపోతున్నారు పిల్లరా. అందుకే పౌలు గారు అన్నారు, ఒకసారి చూడండి పిల్లరా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 47వ వచనం ఒకసారి చూద్దాం పిల్లరా. 47వ వచనం. తరువాత ఆ ఆత్మ సంబంధమైనది ఆ మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 47. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు. మట్టి నుంచి పుట్టినవాడు ఎవరు? ఈ మొదటి మనుష్యుడు ఆదాము. ఆదాము. ఈ ఆదాము ఎలా పుట్టాడు? మట్టి నుంచి పుట్టాడు. రెండవ మనుష్యుడు పరలోకము నుంచి వచ్చాడు. ఎవరో తెలుసా పిల్లరా? ఆత్మ, యేసుక్రీస్తు వారు. ఒక మనిషిలో వీళ్ళిద్దరిని ఏడ్చి కూర్చారు పిల్లరా దేవుడు. ఈ రెండు లేనిది మనిషి మనుగడ ఈ భూమి మీద జరగదు. ఒక మనిషి శరీరంలో నుంచి దేవుని ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఆ మనిషితో మనకేమైనా సంబంధం ఉంటుందా? ఉంటుందా అండి? ఉండదు పిల్లరా. బంధాలన్నీ తెచ్చేసుకుని వెళ్ళిపోతాడు. అందుకని పిల్లరా, ఎవరైనా చనిపోయినప్పుడు గుండెలు బాదుకుని ఏడుస్తాం. కారణం ఏంటో తెలుసా? బంధాన్ని తెంచుకుని వెళ్ళిపోతాడు అతను. శరీరంగా మన ముందే ఉంటాడు, కానీ ఆ శరీరం ఎక్కడికి వెళ్ళిపోవాలి? మట్టికి వెళ్ళిపోవాలి. మట్టికి వెళ్ళిపోవాలి. అందుకని పౌలు గారు మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. పిల్లలు ముగించుద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. నా బాహ్య పురుషుడు కృషించుచున్నాను. బాహ్య పురుషుడు ఎలా ఉన్నాడంటే పిల్లరా? కృషించిపోతున్నాడు. బాధలు, కష్టాలు, రాళ్ల దెబ్బలు. బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు. అయినను ఆంతర్య పురుషుడు నూతన పరచబడుతున్నాడు. నూతన పరచబడుతున్నాడు. బాహ్య పురుషుడు కష్టాల్లో ఉన్నా, బాహ్య పురుషుడు శ్రమ పడుతున్నా మనం ఏం చేయాలి తెలుసా పిల్లరా? అంతరంగ పురుషుణ్ణి మనం సంతోష పెట్టాలి. అదే దేవుడిచ్చిన ఆత్మ. దేవుడిచ్చిన ఆత్మ. ఆత్మను జాగ్రత్తగా దేవుని కోసం మనం కాపాడాలి. అందుకని పౌలు గారు ఫిలిప్పీలకు ఒక పత్రిక రాస్తూ దానిలో మాట్లాడుతున్నప్పుడు 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడండి పిల్లరా. 3వ అధ్యాయం 10వ వచనం. ఏ విధము చేతనైనను నాకు పునరుద్ధానం కలగాలి. ఏ విధం చేతనైనా సరే పిల్లరా, ఏ విధంగానైనా సరే దేవుణ్ణి మనం పట్టుకుంటే మనం పట్టు ఎట్లా ఉండాలి తెలుసా పిల్లరా? ఉడుము పట్టు అంటారు కదా, అట్లా ఉండాలి. దేవుణ్ణి అలా పట్టుకోవాలి. కొంతమంది ఉంటారు ఊరికే కష్టం వచ్చినప్పుడు వచ్చి అలా పట్టుకుని అలా వెళ్ళిపోతారు. మరి దైవజనుల దగ్గరికి వస్తారు, చాలా బాధగా చెప్తారు ఈ విషయాన్ని. అయ్యా దీని గురించి ప్రార్థన చేయమని. దైవజనులు ఎంతో అమాయకంగా నీ మాట నమ్మేస్తారు. ఉపవాసాలుండి నీకోసం రోజుల తరబడి ప్రార్థన చేస్తారు. తర్వాత మళ్ళీ ఆ సహోదరుడు ఎవరికి కనపడతాడు. కొంతమంది ఊరికే అప్పుడప్పుడు పట్టుకుంటారు. అలా పట్టుకోకూడదు బిడ్డరా, అలా పట్టుకోకూడదు. దేవుణ్ణి ఎలా పట్టుకోవాలి తెలుసా? ఏ విశ్వాసంతో అయితే నేను దేవుణ్ణి పట్టుకున్నానో చచ్చే వరకు ఆయనతోనే ఉండాలి. పరలోకం చేరే వరకు నేను ఆయనతోనే ఉండాలి. ఇది ప్రియులరా మనం దేవుణ్ణి పట్టవలసిన పట్టు. పౌలు గారు అదే అనుకున్నారు. ఏ విధంగానైనా సరే మృతులలో నుంచి నాకు పునరుద్ధానం కలగాలి. అందరిలాగా నేను మట్టిలో కలిసిపోవడానికి వీల్లేదు. నా ఆత్మను పాతాళానికి అప్పగించడానికి వీల్లేదు. అప్పగించడానికి వీల్లేదు. ఎలాగైనా సరే ఎలాగైనా సరే ఎలాగైనా సరే నేను మృతుల్లో నుంచి తిరిగి లేవాలి. అందుకని అనుకున్నారు పిల్లలు. అందుకని ఏమనుకున్నారు తెలుసా? 11వ వచనం. ఆయనను ఫిలిప్పీలకు రాసిన పత్రిక
3వ అధ్యాయము 11వ వచనం. ఆయన శ్రమలలో ఆయన మరణ విషయములో ఆ. సమానాత్మము గలవాడై 11 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:11. ఆయన శ్రమలలో పాలువాడనగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. నాకేం అక్కర్లేదు నాయనా, ఏం అక్కర్లేదు. ఇదిగో నా శరీరాన్ని ఎంత నలగొట్టుకుంటావు నలగొట్టు. ఎందుకో తెలుసా, నా బాహ్య పురుషుడు ఎంతగా కృషించినా నా అంతరంగ పురుషుడు నాకు ముఖ్యం. కారణం ఏంటో తెలుసా, ఇది ఒట్టి మట్టి శరీరం. ఇది మరలా మట్టిలోనికి వెళ్ళిపోతుంది పిల్లరా, మట్టిలోనికి వెళ్ళిపోతుంది. మరి మనల్ని ప్రేమించి మనకు దేవుడిచ్చిన ఆత్మను మనం ఎక్కడికి పంపిద్దాం పిల్లరా? ఎక్కడికి పంపిద్దాం? దేవుడికి అప్పచెప్దామా? దేవుడిచ్చిన ఆత్మను దేవుని దగ్గరికి తీసుకెళ్దామా మనం? ఈ విషయాన్ని అర్థం చేసుకోలేక, ఈ విషయాన్ని గుర్తెరగక అనేక మంది వ్యర్థంగా చచ్చి మట్టిలో కలిసిపోతున్నారు పిల్లరా, మట్టిలో కలిసిపోతున్నారు. ఏ రోజు మన చివరి గడియో మనకు తెలియదు పిల్లరా. ఏ రోజు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలో మనకు తెలియదు పిల్లరా. ఆరోగ్యంగా మన కళ్ళ ముందు నడిచిన వారు, అంతస్తులను అనుభవించిన వారు, కలెక్టర్లుగా ఉన్నవారు, కమిషనర్లుగా ఉన్నవారు, సీఎంలుగా ఉన్నవారు, పిఎంలుగా ఉన్నవారు, ఎంతో మంది నేల రాలిపోయారు పిల్లరా. ఈ ఆంధ్ర రాష్ట్రం ఎందుకు ఉన్నదో తెలుసా? చాలా మంది అనుకుంటారు ఆంధ్ర రాష్ట్రం ఉన్నది జగన్ గారు సీఎం అయి ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించడానికి కాదండి. ఆంధ్ర రాష్ట్రం ఎందుకు ఉన్నదో తెలుసా? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో కనిపెట్టుచున్నది. నీకోసమే ఆంధ్ర ఉన్నది. ఇంకా దేవుడి ఆంధ్రప్రదేశ్ ని, దేవుడి గుంటూరు జిల్లాని, దేవుడు ఈ పెనుమూడిని కాపాడుతున్నాడంటే దానికి కారణం దేవుని పిల్లలు ఈ ఊరిలో ఉన్నారు. దేవుని పిల్లలు దేవుని పక్షాన దేవునికి మొరపెడుతున్నారు. అయ్యా నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నా గ్రామాన్ని కాపాడు అని మొరపెడుతున్నారు పిల్లరా. అందుకే సృష్టి ఇంకా అవకాశాన్ని ఇస్తుంది మనకి, ఇంకా అవకాశాన్ని ఇస్తుంది, ఇంకా చూస్తుంది. దేవుడికి ఫైనల్ గా సృష్టి ఒక మాట చెప్తుంది పిల్లలు. ఏంటో తెలుసా? అయ్యా నేను ఇంకా విసిగిపోయాను, ఇంకొచ్చేసాయి, ఇంకా ఈ మనిషి గురించిన ఆలోచన ఇంకొద్దు, నీకు వచ్చేసాయి అని ఎప్పుడైతే సృష్టి చెప్తుందో వెంటనే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద అడుగు పెట్టేస్తాడు పిల్లరా. ఇంకప్పుడు ఏమి జరిగినా, ఏమి అన్నా, ఎంత నువ్వు గుండెలు బాదుకున్నా ప్రయోజనం ఉండదు పిల్లరా. నువ్వు యవనస్తుడిగా ఉన్నా, వృద్ధుడిగా ఉన్నా అదే మనకు చివరి క్షణం అవుతుంది పిల్లరా. మర్చిపోకండి. ఏ క్షణం మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలో మనకు తెలియదు పిల్లరా. అందుకని సమయం ఉండగానే, దేవుడు మనకిచ్చిన ఈ క్షణం ఉండగానే మనం దేవునికి దగ్గరగా చేరాలి పిల్లరా. మనం ఆత్మకు ఒక అడ్రస్ మనం ఇవ్వాలి పిల్లరా. దేవునిలో నిలబడాలి. దేవుని ఆలోచనలతో మన జీవన విధానం ఉండాలి. దేవుని వాక్యం మన నరనరాన మనం జీర్ణించుకోవాలి. ఒక ఉడుం పట్టులాగా దేవుణ్ణి మనం పట్టుకుని ఉండాలి పిల్లరా. యాకోబు అన్నాడు కదా, ఇదిగో నన్ను నువ్వు ఆశీర్వదిస్తేనే నిన్ను వదిలిపెట్టాను, నేను పోనేవన్నేమో. అది పిల్లల ఉడుం పట్టు అంటే అట్ట పట్టాలి మనం దేవుణ్ణి. వదిలిపెట్టద్దయ్యా, నన్ను వదిలిపెట్టద్దు. ఇదిగో తెలుసో తెలియక చిన్న పొరపాటు చేశాను, నిన్ను కష్టపెట్టాను, ఇదిగో క్షమించమని అడుగుతున్నాను. నన్ను దాటిపోవద్దు నాయనా, నన్ను దాటిపోవద్దు. ఏ విధంగానైనా సరే మనం మృతుల్లో నుంచి పునరుద్ధానులుగా లేవాలి. మనకు దేవుడు అనుగ్రహించిన ఆత్మను ఎట్టి పరిస్థితుల్లో దేవునికి వృధాగా మనం అప్పగించకూడదు పిల్లరా, అప్పగించకూడదు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నిన్ను ప్రేమించి దేవుడు చెప్తున్నాడు, దేవుడు నీ కోసమే ఇంకా ఈ సృష్టిని ఉంచాడు. దేవుడు నీ కోసమే ఇంకా ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఏ విషయాన్ని పక్కన పెట్టి, ఏ విషయాన్ని దేవునికి దగ్గరగా తీసుకొచ్చి దేవుణ్ణి పక్కన పెట్టావో నాకైతే తెలియదు. నీ రక్షణ కోసం, కుటుంబం మారడం కోసం ఎంతో మంది తల్లులు
కన్నీరు కారుస్తున్నారు పిల్లలు. నా హృదయం ద్రవించుకుపోతుందండి అవి చూస్తుంటే. భర్తగా ఉన్న నీకోసం నీ భార్య ఎన్ని కన్నీళ్లు కారుస్తుందో నీకు తెలుస్తుందా, అర్థమవుతుందా? పిల్లలుగా ఉన్న మీకోసం మీ తల్లిదండ్రులు, మీ నాన్నమ్మ అమ్మమ్మ ఎంత కన్నీరు కారుస్తున్నారో యవనస్తుడు, అర్థమవుతుందా నీకు? భార్యగా ఉన్న నీకోసం నీ భర్త ఎంతగా కన్నీరు కారుస్తున్నాడో నీకు అర్థమవుతుందా? ఈ ప్రయాస వ్యర్థంగా పోవడానికి వీల్లేదు. దైవజనులు రాత్రి మాట్లాడుతూ ఒక మాట చెప్పారు పిల్లరా, నిసిబాబు గారు. ఏంటంటే కుటుంబాలుగా రావాలి. కుటుంబాలుగా మనందరం కుటుంబాలుగా దేవుని సన్నిధిలో చేరాలి. కుటుంబాలుగా దేవుని సన్నిధిలో ఆరాధించాలి. అందుకే పిల్లరా, మీరు కారుస్తున్న కన్నీటి బొట్ల విలువ మీ పిల్లలు తెలుసుకునేలాగా దేవుడు చేస్తాడు. ఎప్పుడు నిరుత్సాహపడబాకండి. నా కుమారుడు ఇంకా మారటం లేదని, నా కుమార్తె ఇంకా మారటం లేదని, నా భార్య మారటం లేదని, నా భర్త మారటం లేదని కన్నీరు కారుస్తున్నావు కదా బిడ్డ. దేవుడి పక్షాన నీకు నిలబడి చెప్తున్నాను, దేవుని పక్షాన నీకు చెప్తున్నాను, నీ కన్నీటిని వృధాగా దేవుడు పోనీయడు. నువ్వు దేని నిమిత్తం కన్నీరు కారుస్తున్నావో ఖచ్చితంగా దేవుడు నీ దగ్గర నిలబడతాడు. ప్రతి కన్నీటి బొట్టికి సమాధానాన్ని ఇస్తాడు పిల్లరా. దేవుడు మనల్ని అత్యధికంగా ప్రేమించాడండి. మనకంటే ఆయనకి ఏది ఎక్కువ కాదు పిల్లరా. తను అత్యధికంగా ప్రేమించిన ఆయన కుమారుణ్ణే మన కోసం చంపేసుకున్నప్పుడు, ఆయన రక్తాన్నే మన కోసం దారపోయడానికి వెనకాడనప్పుడు, మన మంచి కోసం ఆయన ఆలోచించడా అండి? మన ఆనందం కోసం ఆయన ఆలోచించడా ప్రియులరా? మనకేం కావాలో ఆయనకి తెలియదా అండి? అన్నీ తెలుసు ప్రియులరా, అన్నీ తెలుసు. నిరుత్సాహపడబాకండి, వేదంలో కృంగిపోబాకండి. బాహ్య పురుషుడు ఎంతగా నిన్ను ఇబ్బంది పెడుతున్నా పిల్లరా, అంతరంగ పురుషుడిని బట్టి ప్రతిరోజు నూతన పరచబడండి. యేసుక్రీస్తు వారు త్వరలో ఈ భూలోకం మీదకి రాబోతున్నారు పిల్లరా. మనందరం ఆయన ఎదుర్కొనబోతున్నాం. మన టైం ఎప్పుడో మనకు తెలియదు. కొంతమంది ముందుగా వెళతారు, కొంతమంది ఆయన రాకడ వరకు ఉంటారేమో. మనలో ఎంతమంది ఆయన రాకడ వరకు బ్రతికుంటాం మనకు తెలియదు పిల్లరా. కానీ ఫైనల్ గా నా మాటలు ముగిస్తూ ఒక మాటను చెప్తున్నాను మీకు. అదేంటంటే, మనం ఎందుకు బ్రతికామో, ఎందుకు బ్రతుకుతున్నామో, మన ఆత్మను ఎక్కడకు చేర్చాలో తెలియకుండా ఏ వ్యక్తి చనిపోవడానికి వీల్లేదు పిల్లరా. అందుకని దేవుడు మనిషిని ప్రేమించి సంగతులన్నీ రాయించాడు పిల్లరా. చనిపోయాక ఏమవుతావో నీకు తెలియాలి. నీ శరీరం మన్నైపోయిన తర్వాత నువ్వేమనుకునే ప్రయోజనం లేదు. ఎన్ని చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎంతగా రోధించినా చనిపోయిన వ్యక్తిని మనం తిరిగి బ్రతికించి బాప్తిస్మం ఇవ్వలేము పిల్లరా. బ్రతికుండగానే దేవుడిచ్చిన సమయాన్ని వినియోగించుకుందాం పిల్లరా. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం పిల్లల, ప్రార్థన చేద్దాం. తండ్రి, ఈ భూమి మీద ఏ విధంగా మేము బ్రతికినా ఆత్మను మీ దగ్గరకు చేరే విధంగా మేము బ్రతకకపోతే, ఆ విధంగా మా బ్రతుకు కనుక ఉంటే, ఎదివాడా ఇదిగో ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారు అని మీరు దేవుని వాక్యం ద్వారా మాతో మాట్లాడారు తండ్రి. అవునైనా మేము వెలివారిగా ఈ భూమి మీద బ్రతుకుతున్నాము. ఎందుకోసం బ్రతుకుతున్నామో, దేనికోసం బ్రతకాలో మాకు తెలియడం లేదు. నిరాశలతో, నిస్పృహలతో, గమ్యం లేని జీవితాలుగా మా జీవితాలు ఈ భూమి మీద ఉన్నాయి నాయన. అయినను మీరు మమ్మల్ని ప్రేమించారు. మరలా మీ దాసుని ద్వారా మీరు మాకు దేవుని వాక్యం ద్వారా గద్దిస్తూ మరలా మాకు మీ మాటను వినిపిస్తున్నారు. నా ఆత్మ, నా శరీరం మంటిలో కలిసినట్టుగా నా ఆత్మ పాతాళానికి వెళ్ళిపోవడానికి వీలు లేదు నాయనా. మీరు నాకు దయచేసిన ఆత్మ ఇంతకాలం నాలో ఉండి నన్ను ఈ భూమి మీద చెలింపజేసిన ఆత్మ ఎందుకు పనికిరానిదిగా, తండ్రి ఎవరికి కానిదిగా పోవడానికి వీల్లేదు నాయనా. ఈ ఆత్మ మరలా నీ దగ్గరకు చేర్చాలనే ఆలోచన నాలో మీరు కలిగించినందుకు మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.
తండ్రి, ఈ వాక్ ద్వారా నా కుటుంబం దగ్గరికి మీరు రండి నాయనా. నా కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తిని మీరు మార్చండి, మీరు దర్శించండి తండ్రి. నా కన్నీరు వృధా కావడానికి వీల్లేదు తండ్రి. మీ సన్నిధిలో కాచిన ప్రతి కన్నీటి బొట్టుకి మీరు ప్రతిఫలం ఇస్తారు, మీరు సమాధానం ఇస్తారు. అంత గొప్ప దేవుడు మీరు తండ్రి. మీ సన్నిధిలోనికి మేము వస్తూ ఉన్నాం. ఆత్మలుగా ఈ భూమి మీద సంచరిస్తున్న మేము, శరీరాలుగా ఆత్మలుగా కలిసి ఈ భూమి మీద బ్రతుకుతున్న మేము, శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మీ దగ్గరకు రావాలనే ఆలోచనను మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సమస్తాన్ని విడిచిపెట్టి శరీరానికి ఏమి కావాలో అన్న సంగతి పక్కన పెట్టి నా ఆత్మకు ఏమి కావాలో ఈ పగటి వేళ మీరు మాట్లాడినందుకు వందనాలు అని దేవుడికి చెప్తాం. పిల్లరా, దేవుడికి వందనాలు చెప్తాం, దేవుడికి వందనాలు చెప్తాం.